హాయ్ ఫ్రెండ్స్! దువ్వితే ఇలా చేతి నిండా జుట్టు ఊడొస్తుందా? హెయిర్ ఫాల్ తగ్గడం లేదా? హెయిర్ రీగ్రోత్ ఆగిపోయిందా? జుట్టు విరిగిపోవడం, చిట్లిపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పదండి ఫ్రెండ్స్, నేను చేసిన ఈ మ్యాజికల్ హెయిర్ ఆయిల్ ఒకసారి ట్రై చేసి చూడండి. గ్యాస్‌తో పని లేకుండా ప్రిపేర్ చేసిన ఈ హెయిర్ ఆయిల్ మీ హెయిర్ ఫాల్‌ను తగ్గించి హెయిర్ రీగ్రోత్ అది కూడా 4 ఇంతల వేగంతో అవుతుందండి. వితిన్ 1 వీక్‌లో రిజల్ట్స్ కావాలి అంటే ఈ హెయిర్ ఆయిల్ తప్పనిసరిగా యూజ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్! గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ఆయిల్ అనగానే మనకు చాలా టెన్షన్ అయిపోతుంది. ఎందుకంటే దీని పని ఎక్కువ. గ్రైండ్ చేయాలి, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ తీసుకురావాలి, మరిగించాలి బాగా, తర్వాత వడగట్టాలి. సో ఈ ప్రాసెస్ మొత్తం ఒక్కొక్కసారి మనకు చాలా లెంతీ అయిపోతుంది. ఇవాళ నేను తీసుకొచ్చిన వీడియో వచ్చేసి మీరు నిమిషాల్లో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయొచ్చండి. అండ్ దాంతో పాటు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. హెయిర్ ఆయిల్ మనం ఇంతసేపు మనం మరిగిస్తాం గదా! దీని వాల్యూస్ ఉంటాయా? ఇది కరెక్టేనా? ఇది చాలా వరకు కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇది మరిగించి ఆయిల్ పెట్టడం కరెక్టేనా అని. సో, అలాంటి వాళ్ళకి గూడా ఇలాంటి రెమెడీ, ఇలాంటి వీడియో ఒకటి ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఎలాంటి ఎక్కువ ప్రిపరేషన్ అవసరం లేకుండా జస్ట్ మనం నిమిషాల్లో ప్రిపేర్ చేసే ఈ హెయిర్ ఆయిల్ బెనిఫిట్స్ గురించి, ఎలా పెట్టాలి? ఎలా పెడితే దీని బెనిఫిట్స్ ఉంటాయి అనే ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూస్తే మీరు కూడా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడం ఆర్ పెట్టడం, దాంతో పాటు మీ హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ రీగ్రోత్ అది కూడా ఫాస్ట్‌గా చేయొచ్చు. అయితే పదండి ఫ్రెండ్స్, ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలనేది ఒకసారి మనం ప్రిపరేషన్ అయితే చూసొచ్చేద్దాం. ఇవండి ఇవాల్టి మన హెయిర్ ఆయిల్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. రోజ్‌మెరీ 1 టేబుల్ స్పూన్. ఇక్కడ నేను డ్రై తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ ప్లాంట్ గనుక ఉన్నట్లయితే అవైనా తీసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ అవి అవిసె గింజలు 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ బియ్యం, ఇంట్లో మనం ఏదైతే వాడతామో అవే బియ్యాన్ని మనం 1 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ కలోంజీ, నల్ల జీలకర్ర అంటాం గదా! కలోంజీ అవేనండి. 5 6 మీరు లవంగాలు తీసుకోండి. హెల్తీగా ఉండే లవంగాలు తీసుకోండి. విరిగిపోయి మరీ చిన్నగా ఉండేవి అవాయిడ్ చేయండి. లవంగాలు 6 తీసుకోండి. అండ్ ఒక గుప్పెడన్ని కరివేపాకండి. కరివేపాకు కంపల్సరీగా ఫ్రెష్ తీసుకోండి. ఇది మనకి ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఇది ఫ్రెష్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు కరివేపాకును సైడ్ పెట్టి వేపాకు అయినా తీసుకోవచ్చండి. ఎక్కువగా బలిసిపోయిన వేపాకు కాకోకుండా లేత వేపాకు ఉంటుంది గదా! అది తీసుకోండి, చాలా మంచిది. అండ్ వీటన్నిటిని మనం డ్రై పౌడర్ లాగా గ్రైండ్ చేయాలండి. ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు అస్సలు యాడ్ చేయకండి. ఒకవేళ మీకు ఇది మిక్సర్‌లో గ్రైండ్ అవ్వలేదు అంటే మీరు రోకల్లో గానీ అలా మీరు దంచుకోవచ్చు. సో, పౌడర్ వచ్చేసి ఫైన్ పౌడర్ అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా కోర్స్‌లీ అంటే అదే బరకగా అయినా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండింగ్ వచ్చేసి ఆప్షనల్ అండి. నేనిక్కడ కొద్దిగా కోర్స్‌లీగానే పెట్టాను. సో, ఫైన్ పౌడర్ చేసుకున్నట్లయితే మీరు దీని నుంచి టోనర్ చేసుకోవచ్చు, హెయిర్ ఆయిల్ చేయొచ్చు, లేదా దీన్ని 1 టేబుల్ స్పూన్ నీళ్ళలో వేసి మరిగించి షాంపూ డైల్యూట్ చేసైనా హెయిర్ వాష్ చేయొచ్చండి. ప్రస్తుతానికి నేనిక్కడ 2 టేబుల్ స్పూన్ అంతా పౌడర్ తీసుకున్నాను. మిగతా పౌడర్ ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోండి. టోనర్ లాగా యూజ్ చేయొచ్చు. లేదంటే షాంపూ అయినా డైల్యూట్ చేసి హెయిర్ వాష్ చేయొచ్చు. లేదంటే డైలీ హాఫ్ టేబుల్ స్పూన్ లేదా అంతకన్నా తక్కువైనా తినొచ్చు. సో, ఇక్కడొచ్చేసి నేను కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నానండి. గానుగ కొబ్బరి నూనె. సో, ఇది కోల్డ్ ప్రెస్ కొబ్బరి నూనె అండి. కోల్డ్ ప్రెస్ అయినా తీసుకోవచ్చు. లేదా గానుగలో మనకు ప్యూర్ దొరుకుతుంది గదా! అదైనా తీసుకోవచ్చు. లేదండి మాకివన్నీ దొరకవంటే మీరు బాటల్ ఏదైనా ప్యాకేజింగ్ వస్తుంది గదా! బయట ఇంక తప్పని పరిస్థితుల్లో అదైనా తీసుకోవచ్చు. సో, ఆ కొబ్బరి నూనె మనకు ఎంతైతే అవసరం ఉందో 150 ఎంఎల్ అంతా తీసుకున్నానండి నేను. పక్కా మెజర్‌మెంట్ 2 టేబుల్ స్పూన్ పౌడర్‌కి 150 ఎంఎల్ కొబ్బరి నూనె యాడ్ చేసుకున్నాను. ఇంకోటండి, మీకు ఎక్కువ హెయిర్ విరిగిపోతుంది, చిట్లిపోతుంది, వేర్ల నుంచి మనకు హెయిర్ రూట్స్ నుంచి మనకు హెయిర్ విరిగిపోతుంది, వచ్చేస్తుంది అన్నట్లయితే ఇందులో మీరు అదే ఆముదం అండి, క్యాస్టర్ ఆయిల్ అంటాం గదా! 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్‌లు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. మన హెయిర్ ఎలాస్టిసిటీ హెల్తీగా ఉంటుంది. హెయిర్ విరగదు, చిట్లిపోదు. ఊరికే మనకు హెయిర్ డ్యామేజ్ అవుతుంటుంది. పొల్యూషన్ వల్ల, క్లైమేట్ వల్ల గూడా మన హెయిర్ డ్యామేజ్ అవుతుంది గదా! వీటన్నిటి నుంచి ఆముదం అనేది చాలా వరకు కాపాడుతుంది. హెయిర్ షైనీగా గూడా ఉంటుంది. సో, పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు గూడా ఆముదం కంపల్సరీగా పెట్టేవాళ్ళు. చల్లదనాన్ని గూడా ఇస్తుంది. సో, తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక్కసారి. నూనె అంటేనే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి నూనె పెట్టేస్తాము. అప్పుడప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసే హెయిర్ ఆయిల్‌లో మనం ఆముదం, నువ్వుల నూనె, ఆవాల నూనె, ఆలివ్ ఆయిల్ ఇలా మనం యాడ్ చేసుకున్నట్లయితే జుట్టుకు మనం కావాల్సిన పోషణ మొత్తం అందుతుందండి.
ఇక్కడి వరకైతే మన హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ అయిపోయినట్లేనండి. వితౌట్ గ్యాస్‌తో పని లేకుండా మనం హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసాం. దీన్ని ఒక రోజు మొత్తం ఇలానే ఉంచేయండి. ఒక 5-6 గంటల సేపు ఎండలో పెట్టండి. మరుసటి రోజు దీన్ని కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయిపోతుంది. సో, చూడొచ్చండి ఇక్కడికైతే కలర్ మారిపోయింది. అండ్ మన హెయిర్ ఆయిల్ ప్రిపేర్ కూడా అయిపోయింది. అంటే రోజు ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ టైమ్ ప్రిపేర్ చేసాం గదా! అప్పుడు ఒక 5-6 గంటలు ఎండలో పెట్టండి. అండ్ నెక్స్ట్ అండి దీన్ని మనం అప్లై చేసేటప్పుడు గాని, లేదా ప్రిపేర్ అయిపోయింది అనుకున్నట్లయితే మీరు కొద్దిగా వడగట్టేసి అయినా మీరు పెట్టుకోవచ్చు. లేదంటే ఇలానే అయినా హెయిర్ ఆయిల్‌లో పెట్టేయొచ్చండి. సో, ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసాం గదా! దీని బెనిఫిట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రోజ్‌మెరీ అండి. ఇది మన హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. హెయిర్ గ్రోత్‌ను ఫాస్ట్‌గా చేస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. అవిసె గింజలు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. డ్రై హెయిర్‌ను సాఫ్ట్‌గా ఉంచుతుంది. బ్రికేజ్ హెయిర్ అంటే హెయిర్ విరిగిపోవడం వీటన్నిటిని తగ్గిస్తుంది. లవంగాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. డాండ్రఫ్‌ను కంట్రోల్ చేస్తుంది. హెయిర్ గ్రోత్‌ను ఫాస్ట్ చేస్తుంది. మన పల్చని జుట్టును మందంగా చేయడానికి గూడా లవంగాలు చాలా హెల్ప్ అవుతాయి. కలోంజి, నల్ల జీలకర్ర హెయిర్ లాస్‌ను తగ్గిస్తుంది. కొత్త జుట్టు రావడానికి సహాయపడుతుంది. జుట్టును మందంగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వైట్ హెయిర్స్ రావడానికి ప్రాసెస్ ఉంటుంది గదా! ఆ ప్రాసెస్‌ను స్లో చేస్తుంది. వైట్ హెయిర్‌ను తగ్గించడానికి గూడా స్లోగా వర్క్ చేస్తుంది. సో, కరివేపాకండి వైట్ హెయిర్‌ను బ్లాక్‌గా చేయడానికి సహాయపడుతుంది. హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. నేచురల్ షైన్‌నిస్తుంది. హెయిర్ ఫాల్‌ను తగ్గించి హెయిర్ రీగ్రోత్ అది కూడా ఫాస్ట్ అవుతుంది. సో, వితిన్ 1 వీక్‌లో మీరు హెయిర్ ఫాల్‌ని తగ్గించాలి అంటే కరివేపాకు తప్పనిసరిగా యూజ్ చేయండి. మెంతులండి హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. డాండ్రఫ్‌ను కంట్రోల్ చేస్తుంది. మన హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. జుట్టు విరిగిపోవడం, చిట్లిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తగ్గిస్తుంది. రైస్ అండి ఇందులో అమినో యాసిడ్స్ ఉంటాయి. హెయిర్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తుంది. రైస్ వాటర్ యూజ్ చేసినా గూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా స్కాల్ప్ మొత్తం అదేనండి మాడు భాగానికి ఆయిల్ అనేది పెట్టి మనం మసాజ్ చేయాలండి కంపల్సరీగా. అప్పుడే మన బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి, మన రూట్స్‌కు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది గదా! అప్పుడే హెయిర్ గ్రోత్ గూడా అవుతుంది. ఒత్తైన జుట్టు, పొడవైన జుట్టు, అందమైన జుట్టు కావాలి అంటే ఇలాంటి ఒక్క హెయిర్ ఆయిల్ కంపల్సరీగా యూజ్ చేయండి. అండ్ వారానికి 2-3 సార్లు యూజ్ చేస్తున్నట్లయితే మీకు తప్పకుండా విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయండి. ట్రై ఇట్. సో, చూసారు కదండీ! ప్రిపరేషన్ చాలా ఈజీ. ఆహ్, ఈ ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత మిగిలిన పౌడర్‌ని మీరు టోనర్ లాగా గూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే డైలీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తినడానికి అలవాటు చేసుకోండి. కరివేపాకు, మెంతులు, అవిసె గింజలు ఇవన్నీ మనం ఎలాగో తింటాం కాబట్టి, సో, తిన్నా గూడా మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ గూడా ఉంటాయి. అండ్ లోపల నుంచి మన హెయిర్ గ్రోత్ గూడా చాలా ఫాస్ట్‌గా అండ్ ఈజీగా గూడా అవుతుంది. సో, ప్రిపరేషన్ అయితే చూసారు గదా! హెయిర్ ఆయిల్ పెట్టడం ఎలా, ఎన్ని రోజుల నుంచి పెడుతున్నాననేది మొత్తం నేనైతే మీకు ప్రాసెస్ చూయించేసాను. సో, రెగ్యులర్‌గా యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి, 2 సార్లు మనం పెడతానే మనకు హెయిర్ గ్రోత్ అవుతుందనే హోప్స్ మాత్రం పెట్టుకోకండి. 1 ఆర్ 2 మంత్స్ మీరు రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నట్లయితే ఫస్ట్ 1 వీక్ మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సెకండ్ వీక్ మీ హెయిర్ హెల్తీగా తయారవుతుంది. థర్డ్ వీక్‌లో మీకు బేబీ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే దాదాపు ఒక మంత్ వరకు మీరు వెయిట్ చేయాలి. ఏదైనా అంతే అండి. నేచురల్ ఇంగ్రీడియెంట్స్ తప్పకుండా రిజల్ట్స్ ఉంటాయి. కానీ కొంచెం స్లోగా. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి హోమ్ రెమెడీస్, నేచురల్ రెమెడీస్ కావాలి అంటే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఎప్పుడు నా వీడియో వచ్చినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ చేరవేస్తుంది. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.